ఫర్ సమ్ టైమ్. మరిక ఇది మరో అంశంలోకి వెళదాం. వైఎస్ ఫ్యామిలీలో తల్లి కొడుకుల మధ్య నెలకొన్న సరస్వతి పవర్ వాటాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జగన్ షర్మిల ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు. సరస్వతి పవర్లో జగన్ భారతీయులకు వాటాలేమీ లేవని, 99.75% వాటా తనదేనని, అలాంటప్పుడు కొడుకు కోడలు ట్రైబ్యునల్లో పిటిషన్ ఎలా వేస్తారని విజయమ్మ ప్రశ్నించారు. షర్మిలకు సరస్వతి లిమిటెడ్తో కానీ గిఫ్ట్ డీడ్తో కానీ షర్మిలకు సంబంధం లేదని, ఆమెను జగన్ భారతి వివాదంలోకి లాగి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇందుకే తల్లి కొడుకుల వాదనలో ఎవరిది కరెక్ట్? ఈ అంశంపై చర్చిద్దాం. సార్ సైదా గారు, మీ నాయకురాలు పార్టీకి సంబంధం లేకపోయినా కానీ, అది ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అయినా కానీ, అది ఎన్సిఎల్టీ అది లా ట్రైబ్యునల్ మెట్లెక్కింది. సో అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు పిటిషన్ దాఖలు చేశారు. ఇది మాకు ఇన్ఫామ్ చేయకుండా వాటాలని అక్రమంగా బదిలీ చేసుకున్నారని చెప్పేసి ఈరోజు విజయమ్మ గారు కౌంటర్ దాఖలు చేశారు. ఈ వివాదంలోకి ఆస్తి గొడవల్లోకి నన్ను లాగటం సమంజసం కాదు. రెండోది, షర్మిలకు అసలు సంబంధం లేదు, దాంట్లో అసలు మొత్తం వాటాలు కూడా 99.75% తనకే ఉంది కాబట్టి టెక్నికల్గా వాళ్ళ వాటాలన్నీ కూడా తనకి గిఫ్ట్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి ఎన్సిఎల్టీలో పిటిషన్ వేసే అర్హతే లేదు అని చెప్పేసి ఆవిడ వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది, షర్మిల గారికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ఈ వాటాలని షర్మిలకు బదలాయిస్తాననే ఒక దురుద్దేశంతో ఈ రకంగా ఎన్సిఎల్టీలో పిటిషన్ వేశారని చెప్పేసి అంటున్నారు. పార్టీ పరంగా మీకేమన్నా దీంట్లో మీ జోక్యం ఏమైనా ఉంటుందంటే, లేదంటే కనుక మీరు దీన్ని ఏమన్నా పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? సురేష్ గారు, ఇది వాస్తవంగా మా పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తల్లి విజయమ్మ గారు, ఇది ఆస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. ఇది వాస్తవం. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాల్సిన విషయం ఏంటంటే, షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు షర్మిలమ్మ గారు ఏ విధంగా అగ్రెసివ్గా ఎన్నికల ప్రచారం నిర్వహించారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల మీద, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్యల గురించి పదే పదే ప్రస్తావించు జనాల్లో పెట్టారు. తద్వారా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంతమేర ఓట్ల శాతాన్ని పుంజుకొని మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారకులుగా మిగిలారు అని చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, అలాగే భారతి గారు, వాళ్ళ తల్లి విజయమ్మకి 2021 జూలై 26వ తారీఖున మరి గిఫ్ట్ డీడ్ కిందటువంటి సరస్వతి పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి షేర్స్ ఏదైతే ఉన్నాయో 1.20 కోట్ల విలువైనటువంటి షేర్స్ ఏదైతే ఉన్నాయో, ఆ షేర్స్ ని ఈరోజు ఎక్కడ షర్మిలమ్మకి విజయం ఇస్తున్నటువంటి ఒక దుర్బుద్ధితో షర్మిలమ్మని ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు కన్న తల్లినే కోర్టు బోర్డుకి ఇచ్చినటువంటి ఘనమైన చరిత్రది జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. ఎందుకంటే రాజకీయాలు ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళవి, ఎవరి విధానాలు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతారు. దీంట్లో షర్మిలమ్మకి ఏ సంబంధం? ఈ సరస్వతి పవర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి దాదాపు 76.40 లక్షల కోట్లు, అలాగే భారతి గారి పేరుతో ఉన్నటువంటి 40.50 లక్షల కోట్లు విలువైనటువంటి షేర్స్ అన్ని కూడా మీరు 2019 ఒప్పందం ప్రకారం విజయమ్మ గారికి గిఫ్ట్ డీడ్ కింద మీరు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా మాట్లాడటంలో ఔచిత్యం ఏంటి? ఇది సమంజసమేనా? అంటే మీరు తల్లికి ఇచ్చినటువంటి వాటాలు కూడా లాగ్ చేసుకొని
తల్లిని బదారణ పడేటటువంటి దుర్దృష్టతో మీరు ఈ విధంగా వివరిస్తా ఉన్నారా? ఒక కొడుకుగా ఒక ముఖ్యమంత్రి గారికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు మరి కన్న తల్లిని ఈ విధంగా బదారణ తీర్చడం ఏమని మనం అనుకోవాలి? అలాగే మీ చేదోడు వాదోడు ఉన్నటువంటి మీ చెల్లి మిమ్మల్ని అధికారంలో కూర్చోటం పెట్టడం కోసం, మీ పార్టీని కాపాడటం కోసం జగనన్న వదిలిన బాణం లాగా మరి ఏ విధంగా పాదయాత్ర చేసిందో, మీరు జైలుకి వెళ్తే ఆమె ఏ విధంగా మీ పార్టీని కాపాడిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఈరోజు మీ గురించి చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు భారతి గారు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి చర్చించుకునేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉన్నాయి. కక్కిని కూటికి ఆశపడ్డట్టుగా మీరు మీ తల్లికి రాసినటువంటి గిఫ్ట్ డీడ్ ని మళ్ళీ ఎరక్కి తీసుకునేందుకు కోసం మరి లా ట్రిబ్యునల్ కి మీరు వెళ్ళారంటే ఏమనాలా మిమ్మల్ని? మరి ఈరోజు కంపెనీస్ యాక్ట్ లో ఉన్నటువంటి 59 సెక్షన్ ని ఇది వర్తించినటువంటి పరిస్థితి, వ్యక్తిగతమైనటువంటి ఇది వివాదాలకు సంబంధించినటువంటిది కాదు. కానీ ఆ సెక్షన్ జోడించి షర్మిల గారికి సంబంధం లేకపోయినా విజయమ్మ గారితో షర్మిలమ్మ గారిని ఇద్దరిని మీరు కోర్టు బోన్ ఎక్కించాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఏదైనా వ్యవహరించేటట్టు ఏమన్నారు? అందుకనే ఈరోజు విజయమ్మ గారు చాలా స్పెసిఫిక్ గా ఈ యొక్క సరస్వతి పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి వాటాల్లో షర్మిలమ్మకి ఎలాంటి సంబంధం లేదు, ఈ కంపెనీ సంబంధించిన వాటాల్లో 99.75% నేనే హక్కుదారుని అని చెప్పి ఆమె క్లియర్ గా చెప్పింది. మీరు ఇంకా ఈ విధంగా వ్యవహరించడంలో ఇది సమంజసం కాదు. మిమ్మల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక రాజకీయంగా ఇప్పటికే మీరు ఒక పతనావస్థ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. వ్యక్తిగత విలువల్లో కూడా మీరు కోల్పోయారు. వివేకానంద రెడ్డి గారి హత్యతోటి మీ యొక్క పరిస్థితి ఏందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయన ఏ విధంగా గొడ్డలి వేటకు గురయ్యారో, మీరు ఎవరిని కాపాడటం కోసం ఇప్పుడు దాకా మీరు ప్రయత్నించారో, మీ యొక్క మనీ లాండరింగ్ కేసుల్లో మీరు ఏ విధంగా జైలు పాలయ్యారో ఇవన్నీ ఈరోజు గమనిస్తా ఉన్నారు. మీ వ్యక్తిత్వాన్ని ఈరోజు ప్రజలు బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు 151 స్థానాల నుంచి మీకు మన 11 స్థానాలకి మరి దించేసేటువంటి పరిస్థితి. అయినా కానీ మీకు ఈ విధంగా ఎక్కడ కూడా సంకోచం లేకుండా ఈ విధంగా నిస్సిగ్గుగా మరి వ్యవహరిస్తున్నారంటే ఏమన్నారు? మీరు రోజు తల్లిని ముద్ద పువ్వు పెట్టినోడు ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఏ విధంగా సేవ చేస్తారని చెప్పి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఇది వాస్తవం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, భారతి గారు కానివ్వండి, ఇప్పటికైనా ఆలోచించండి. కుటుంబ రాజకీయాలు వేరు, బంధుత్వ బాంధవ్యాలు వేరు. ఎక్కడ కూడా మనం దీన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో చెప్పించి బంధుత్వాన్ని, కన్న తల్లి ప్రేమని దూరం చేసుకోవడం, చెల్లి ప్రేమను దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆస్తుల కోసం ఇలాంటి పంచాయతీ నిర్వహించడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని కూడా షర్మిలమ్మ గారి పక్షాన్ని నిలబడతాయి, దాంట్లో డౌటే లేదు. రాహుల్ గాంధీ గారితో సహా యాక్చువల్గా సరస్వతి పవర్ కి కేటాయించినటువంటి భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అక్రమంగా కేటాయించారు. అక్కడ విలువైన సున్నప్రాయి నిక్షేపాలు ఉన్నాయి అనేది కదా, అందు గురించే కదా అది ఈడీ అటాచ్మెంట్లో ఉంది. ఈరోజు మీరు పార్టీ పరంగా డిస్టెన్స్ చేసుకోవాల్సిన దాన్ని మీరు షర్మిల గారిని వెనకేసుకురావడం ద్వారా అవి ప్రజలకు సంబంధించినటువంటి భూములుగా, ప్రజల యొక్క ఆస్తి, అది అక్రమంగా కేటాయింపులు జరిగినాయి అని చెప్పేసి ఈడీ నిర్ధారించి అటాచ్మెంట్ చేసిన దాన్ని షర్మిల గారిలో కూడా వాటాను కోరుకుంటాం అంటే అక్రమ సంపాదన, లేదంటే కనుక అక్రమంగా ఇచ్చినటువంటి ప్రజల సొమ్ముల మీద వాటా కోరుకున్నట్టే అవుతుంది. కాబట్టి దీన్ని ఆవిడ వ్యక్తిగతంగా వదలటం సమంజసంగా ఉంటుందా, లేదంటే మీరు పార్టీ పరంగా ఓన్ చేసుకుంటారా? మేమేం చెప్తామంటే సురేష్ గారు, మీరు ఇక్కడ సరస్వతి భూములకు సంబంధించి కోర్టు అటాచ్మెంట్ ఉంది, ఈడీ అటాచ్మెంట్, ఓకే. కానీ వాటాలకు సంబంధించి అటాచ్మెంట్ లేదు. షర్మిలమ్మ ఏమి అక్కడ వాటాలు కోర్టు, ఇది స్పెసిఫిక్ గా మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మని బోన్ ఎక్కిస్తూ
ఆమెతో పాటు ఈమెను కూడా సంబంధం లేదు ఈమెతోటి. మీరు గమనించాలి, ఇక్కడ ఈమె సంబంధం లేదు దాంతో. కావాలని ఉద్దేశపూర్వకంగా ఈమెను కూడా ఆ కేసులో అటాచ్ చేశారు. విజయమ్మ గారితో పాటు షర్మిలమ్మను కూడా అటాచ్ చేశారు. ఇది అక్రమం కదా, అన్యాయం కదా. ఇంకెక్కడైనా వాటా ఉందా? వాటాలు అడిగిన మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా అంతవరకే పరిమితం అవడం కరెక్ట్. అది అంతే తప్ప ఆవిడికి వాటాలు రావాల్సిందంటే అక్రమ సంపాదనలో వాటా కోరుకున్నట్టుగానే భావిస్తారు. మేము ఒకటి అక్రమ సంపాదనలో ఆ మాట్లాడుతుందంటే మేము మాట్లాడడం. మేమేం చెప్తున్నామంటే ఆమెని దురుద్దేశపూర్వకంగా ఆమెని రాజకీయంగా ఆర్థికంగా పతనం చేయడం కోసం రాజశేఖర్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్ ఇది. మేము అందుకనే మాట్లాడుతూ ఉన్నాం. ఏం సంబంధం సరస్వతి పవర్స్ లో? తల్లి చెబుతా ఉంది, స్వయంగా కన్న తల్లి చెబుతా ఉంది, నాకు 99.75%, 75% వాటా నాకు ఉంది, షర్మిలకు సంబంధం లేదు దీంట్లో, నేనే పూర్తి హక్కుదారుని చెప్తా ఉంది. నువ్వు షర్మిల కోర్టులాగడం మీ ఆంతర్యం ఏంటిది? ఆలోచన చేయండి సురేష్ గారు. అందుకనే నేను చెప్తా ఉన్నా. కానీ ఇది చాలా సున్నితమైన అంశం. ఆవిడ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉండటం, ఇదేమో మళ్ళీ వారి యొక్క కుటుంబ వ్యవహారం అవటం, అందులోనూ అదేమో డిస్ప్యూట్లో ఉన్నటువంటి వ్యవహారం, అక్రమ ఆస్తుల కేసులో ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి వ్యవహారం. కాబట్టి మీరు ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎంతవరకు దాన్ని ఓన్ చేసుకోవాలి, ఎంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది. రైట్ సార్. లక్ష్మణ్ రెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా 1500 ఎకరాలకు పైన సున్నప్రాయ నిక్షేపాలు కట్టబెట్టారు. ఇప్పటి వరకు అసలు ఆపరేషనే లేదు, దాంట్లో ఒక్క పని కూడా జరగలేదు, అసలు ప్రారంభమే కాలేదు. కానీ నాదంటే నాదని చెప్పేసి కుటుంబ సభ్యులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న వాటి గురించి ఇప్పుడు రోడ్డు ఎక్కడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అఫ్కోర్స్ ఇది ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఉంది కాబట్టి రూల్ ప్రకారంగా వాళ్ళు పిటిషన్లు వేస్తారు, కౌంటర్లు వేస్తారు. విజయమ్మ గారి కౌంటర్ని ఈరోజు ఆ రకంగా చూడాలి. కాకపోతే వారి కుటుంబం మొత్తం కూడా రాజకీయాల్లో ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించినటువంటి భూములు అవి ఎవరి కింద ఉంది? సరస్వతి పవర్, అది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ. అసలు ఆ రకంగా కేటాయింపులే అక్రమం అని చెప్పేసి కదా ఇప్పుడు ఈడీ అటాచ్ చేసింది. ఆయన కూడా అదే అంటున్నారు, ఈడీ అటాచ్ చేసింది కాబట్టి ఇప్పుడు వాటాల బదిలీ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి. కానీ ఈడీ అటాచ్ చేసింది ఆస్తులను కానీ వాటాలను కాదని చెప్పేసి షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ వాదన. ఇది ఓవరాల్గా ఎలా చూడాలి, ఎథికల్గా మోరల్గా? అంటే మనం కొంత మోరాల్కి వెళ్ళి చూస్తే 2004 ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి అనేది గమనిస్తే చర్చ దాని మీద జరిగితే ఇంకా బాగుంటుందని. ఈ సరస్వతి పవర్ అది ఆ కంపెనీకి ప్రభుత్వం ఏమి పొలాలు కేటాయించాల, 1 ఎకరా కూడా కేటాయించాల. ఎకరా 3 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బులతో రైతుల దగ్గర నుంచే కొన్నాడు. అందులో 15-20 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉందని ఇటీవల ఎంక్వైరీలు తేలింది. ఈడీ అటాచ్ చేసింది అది అక్రమ భూములనే ఉద్దేశంతో కాదు, అక్రమ సంపాదన అనే ఉద్దేశంతో. అక్రమ సంపాదన అనే ఉద్దేశంతో అక్కడ కొన్న భూములను కూడా అటాచ్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విజయమ్మ కానీ షర్మిల కానీ ఎప్పుడు రాజకీయాలకు కానీ బయటకు రావటం కానీ మీటింగ్లకు రావటం కానీ ఎక్కడ గమనించలేదు. వారేదో కుటుంబ స్త్రీలుగానే కొనసాగారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన జైల్లో ఉన్నప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం తన చెల్లెల్ని జగన్ వదిలిన బాణం అనే పేరుతో దాదాపు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయించి అనంతరం విజయం సాధించిన తర్వాత ఒకే చోట 2 కత్తులు ఉండకూడదు, 2 కేంద్రాలు ఉండకూడదు, 2 అధికార కేంద్రాలు ఉండకూడదు అనే పేరుతో ఆమెకు ఇవ్వాల్సిన రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి. దాంతోపాటు క్రమంగా రాజశేఖర చాలా మంది చెప్పేవాడు, నాకు కూతురైనా కొడుకైనా ఒకటే, నా ఆస్తుల్లో ఇద్దరు సమానంగా చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా సమానంగా చూడటానికి ఇష్టపడలేదు, భారతి గారు కూడా ఇష్టపడలేదు. దాంతో అవి ఆ కుటుంబ కలహాలు, ఆ ఆస్తుల కలహాలు అవి తిరిగి ఒక స్థాయికి వచ్చేసి. నా ఉద్దేశం కుటుంబ ఆస్తుల గురించి
మనం పబ్లిక్గా ఇంత చర్చించుకోవాల్సిన అవసరం లేదు. చర్చించాల్సిన అవసరం వస్తే ఈ ఆస్తులు ఎందుకు ఇన్ని వందల రెట్లు పెరిగినాయి, ఎలా పెరిగినాయి, ఆ పెరగటానికి ప్రభుత్వంలో ఉండటానికి రాజకీయాలకి ఎలాంటి దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఏ విషయాల్లో ఎలాంటి ఆస్తులు సంపాదించారు అనే విషయంలో చర్చిస్తే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. అలాంటి తప్పులు చేసిన వాళ్ళని భవిష్యత్తులో మళ్ళా రాజకీయాల్లోకి రాకుండా చూడగలుగుతారు. ఈరోజు ఈ స్పెసిఫిక్ విషయం తీసుకుంటే విజయమ్మకి తను 2021 ముందే పూర్తిగా దానం చేసిన తర్వాత, దానపత్రం అందించిన తర్వాత అది ఆమెకు హక్కుంటుంది. ఆమె ఇష్టం, ఆమె రేపు షర్మిలకి ఇవ్వచ్చు, ఇంకెవరికైనా ఇవ్వచ్చు. జనరల్గా తల్లికున్న స్వభావం ఏంటంటే తమ బిడ్డల్లో ఎవరు బలహీనంగా ఉంటే, ఎవరు తక్కువగా ఉంటే వారికి మద్దతు ఇవ్వటం, వారితో కలిసి ఉండటం, వారు అభివృద్ధి చేయడానికి కృషి చేయటం అనేది తల్లి యొక్క బాధ్యత. ఆ బాధ్యత ఈరోజు విజయం చేస్తున్నట్టుగా మనం ఈ 4-5 సంవత్సరాల చూస్తున్నాం. రేపు భవిష్యత్తులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా తప్పనిసరిగా విజయంకి అనుకూలంగానే తీర్పిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ రెడ్డి గారు, సైదా గారు, అలాగే చైతన్య గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.